అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు. వాస్తవాలు మీ ముందు నేను వెల్లడించుకుంటున్నాను. 7:40, 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా, అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటలతో, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే మొత్తం చుట్టూ ఏది పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరూ లేక ఆయన ఒక్కళ్ళే ఉంటారని, అతని దగ్గర ఎవరూ లేరని, అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామో మాకు తెలీదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు, ఇట్లా నల్లగా ఉందని తెలిసి అని చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి నేను వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఐపితో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్యూట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్డ్ అయినట్టుగా చెప్పారు. ఈవెన్ దో దే ఆర్ తెలుగులో ఏమంటారు మేడం? ఏ విధంగా చెప్పారు? అదేంటి గుండె హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేసు బ్యాడ్గానే వెంటనే వాళ్ళు రివైవ్ చేసడానికి ప్రయత్నించారు. సో ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది. తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉంటాడు అని. తర్వాత మా ఎన్సిడి సర్వేలో కూడా ఇతను ఆసుపత్రిలో చనిపోయారు, ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లో చనిపోయారు. ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.